నమస్తే. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు 'బొట్టుగాడు'. కథ రాసినవారు చింతా రాంబాబు. ఇంక కథలోకి వెళితే, హైదరాబాద్ నగరంలో ఎన్నెన్నో గుళ్ళు, గోపురాలు. ఈ గుడికున్న ప్రత్యేకత ఏమిటంటే, గుడిని ఆనుకొని ఓ పెద్ద గోశాల నిర్మితమై ఉంది. దేవుడి దర్శనంతో పాటు గోసేవకి కూడా అవకాశం ఉండడంతో ఈ ప్రాంగణమంతా అన్ని రోజులు భక్తులతో కోలాహలంగా ఉంటుంది. గుళ్ళో ప్రదక్షిణ చేసి వచ్చి గుడి బయట అరుగు మీద కూర్చున్నాడు రామకోటి. పరిసరాలను ఆసక్తిగా గమనిస్తుండగా అతనికి కాస్త దూరంగా రయ్యిమంటూ దూసుకొచ్చి ఆగిందో కారు. యథాలాపంగా కారులో నుంచి దిగుతున్న వ్యక్తిని చూశాడు. ఇంచుమించు తన వయసే ఉంటుంది. అంటే 60కి 1, 2 అటూ ఇటూగా. తెల్లటి సూటు బూటు, సమున్నత శరీరంతో అందర్నీ ఆకట్టుకునేటట్టుగా దర్పంగా కనిపిస్తున్నాడు. నుదుట ధరించిన కుంకుమ బొట్టు శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రంలా దగదగా మెరిసిపోతుంటే అలాగే కళ్ళార్పకుండా చూడసాగాడు. చూడగా చూడగా ఆ మొహాన్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా అనిపించసాగింది. ముఖ్యంగా ఆ బొట్టు తనకు చిరపరిచితం. అదే ఎక్కడా? అలా చూస్తుండగానే అతను జనంలో కలిసిపోయాడు. రామకోటి మాత్రం చూసిన ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం మానలేదు. జీవితంలోని అన్ని దశలను తరచి చూసుకుంటూ వెనక్కి వెళుతున్న రామకోటి చివరకు ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకోగలిగాడు. వెంటనే తన బాల్యంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తనకు 13 ఏళ్ల వయసు ఉండొచ్చు. 8వ క్లాసు చదువుతున్నాడు. ఆ రోజు తన క్లాసులోకి అడుగు పెట్టగానే మొహాన పెద్ద కుంకుమ బొట్టుతో బెంచి మీద కూర్చున్న ఓ కొత్త మొహం కనిపించింది. అతడే తర్వాత అందరి చేత శంకర్ నారాయణగాను, తనలాంటి అల్లరి పిల్లల చేత బొట్టుగాడుగాను పిలువబడేవాడు. ఎందుకంటే ఏనాడూ మొహాన బొట్టు లేకుండా స్కూలుకి రాలేదు మరి. ఇప్పుడు చూసిన ఆ బడాబాబే ఆ బొట్టుగాడు. ఇప్పుడెలా దర్భంగా దర్జాగా ఉన్నాడో అప్పుడు అలాగే దబ్బపండు రంగుల్లో నీటిగా బొద్దుగా ఉండేవాడు. అతను ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తహసీల్దార్ గారి అబ్బాయని, కలవారి కుటుంబమని తర్వాత తెలిసింది. అందుకు సాక్ష్యంగా రోజూ చెదరని క్రాఫ్తో, నలగని బట్టలతో, పాలిష్ చేసిన షూతో ఆడంబరంగా క్లాసులోకి ప్రవేశించేవాడు. అతని అదృష్టానికి క్లాస్ పిల్లలంతా నోరెళ్లబెట్టి చూస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో క్లాసులో సగం మందికి కాళ్లకు చెప్పులు కానీ, ఒంటిమీద చిరగని బట్టలు కానీ ఉండేవి కావు. అప్పట్లో అందరికీ ఒకటే స్కూల్, గవర్నమెంట్ స్కూల్. డబ్బుతో పాటు తండ్రి తహసీల్దారు కావడంతో టీచర్లు శంకరనారాయణను ప్రత్యేకంగా చూసేవాళ్ళు. శంకరనారాయణ మాత్రం వాటిని తలకెక్కించుకోకుండా అందర్నీ కలుపుకోవాలని, అందరితో కలిసిపోవాలని ఆరాటపడేవాడు. చిరుతిళ్ళు తీసుకొచ్చి క్లాసులో పంచుతూ ఉండేవాడు. తను, తన ఫ్రెండ్స్ మాత్రం వాటిని తీసుకోకుండా అతన్ని దూరంగానే ఉంచేవాళ్ళు. ఈ అకారణ కోపం ఎందుకో తెలిసేది కాదు. అతను డబ్బున్నవాడు, తాము డబ్బులేని వాళ్ళు. ఇది మాత్రం అర్థమయ్యేది. ఇంకా చదువు విషయానికొస్తే తనకి, తన ఫ్రెండ్స్‌కి చదువు తక్కువే, అల్లరెక్కువ. శంకరనారాయణ మాత్రం ప్రతి క్లాసులోని ఫస్టే. పైగా బుద్ధిమంతుడు, చురుకైనవాడు. సందేహాలు ఏవైనా ఉంటే ధైర్యంగా అడిగేవాడు. ఆ రోజుల్లో సరిగ్గా చదవకపోతే ఒకరిద్దరు టీచర్లు సమాధానం చెప్పిన విద్యార్థి చేత చెప్పని విద్యార్థికి చెంపదెబ్బలు వేయించేవాళ్ళు. ఆ చేదు అనుభవం ఓసారి తనకి ఎదురైంది. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని శంకర్ నారాయణ చేత టీచరు తన చెంపను పగలగొట్టించాడు. పాపం శంకర్ నారాయణ మొదటిసారి కొట్టినప్పుడు అంటే అంటనట్టుగానే కొట్టాడు. అది చూసి "ఏం గంధం రాస్తున్నావా?" గట్టిగా ఉరిమాడు టీచరు. అంతే. ఈసారి చాలా గట్టి దెబ్బ కొట్టాడు. అప్పట్లో ఆ చెవికి రాగిపోగు ఉండేది. ఆ దెబ్బకు అది చెంపకి లోతుగా గుచ్చుకొని రక్తం చిమ్మింది. తన గుండె మండింది. ఆ మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది. ఎప్పుడు అద్దం చూసినా ఆ బొట్టుగాడి మొహమే గుర్తుకొస్తుంది. రామకోటి ఇలా గత జ్ఞాపకాల ప్రవాహంలో ఉండగానే గుడి బయటకొచ్చిన శంకరనారాయణ గోశాలలోకి ప్రవేశించి అక్కడున్న ప్రతి గోవుకి పళ్ళు, గెడ్డి తినిపిస్తుంటే అతని వెంట వచ్చిన వాళ్ళు వాటికి పసుపు, కుంకుమలు రాసే పనిలో పడ్డారు. ఇక్కడ దీని గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంది. 10వ తరగతి చివర్లో జరిగిన సంఘటన అది. మండుటెండలు, ఒంటిపూట బళ్ళు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఊళ్ళో ఉన్న చెరువు గట్టు పైన కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే కొద్దో గొప్పో ఈత వచ్చిన వాళ్ళు చెరువులో దిగి ఒడ్డుని ఈత కొడుతున్నారు. వాళ్ళలో శంకరనారాయణ కూడా ఉన్నాడు. అంతలోనే పెద్దగా అరుపులు, కేకలు వినిపించిస్తే ఈత బాగా రాని శంకరనారాయణ చెరువు మధ్యలోకెలా వెళ్ళాడో తెలియదు. చేతులు రెండూ ఎత్తిపెట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఆ ప్రదేశమంతా మట్టిని తవ్వేసిన గుంతలు ఉండటంతో ఇద్దరు ముగ్గురు మునిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. పిల్లలు తప్పించి జనసంచారం లేదు. ఒడ్డున మొలిచిన
పిచ్చి మొక్కల్ని తింటూ ఆవులు, గేదెలు మాత్రమే కనిపిస్తున్నాయి. భయంతో శంకరనారాయణ ఇంకా అలాగే కేకలు పెడుతున్నాడు. అప్పటి వరకు ఈట కొడుతున్న పిల్లలు భయంతో ఒడ్డుకొచ్చేస్తున్నారు. శంకరనారాయణ్‌ను రక్షించాలంటే తన ఒక్కడి వల్లనే సాధ్యం. ఈతలో ఆ ప్రదేశమంతా తనకు కొట్టిన పిండి. ఆ సంగతి శంకరనారాయణకి కూడా తెలుసు. కానీ తన మనసు ముందుకి ఉరకనివ్వటం లేదు. నీకెందుకులే, ఊర్కో అన్నట్టుగా వెనక్కి లాగుతోంది. అక్కడ శంకరనారాయణ ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. క్షణాల్లో మునిగిపోయేటట్టుగా ఉన్నాడు. అయినా తన మనసు కరగలేదు. అదే క్షణంలో అనూహ్యంగా కల్లో కూడా ఊహించని దృశ్యాన్ని చూశాడు. ఒడ్డునే ఉండి గడ్డిని మేస్తున్న పశువుల్లో నుంచి ఓ ఆవు అంబా అంటూ పెద్దపెట్టున ఒక అరుపు అరిచి ఆగమేఘాల మీద చెరువులోకి పరుగులు పెట్టింది. చెరువులోకి దిగే ముందు శంకరనారాయణ ఆ ఆవు గంగడోలు దువ్వి దాని తల నిమిరి దిగడం చూశాడు. మొహం మీద గోధుమ వర్ణం ఉన్న ఆ ఆవు శంకరనారాయణ ఇంటి ముందే తిరుగుతూ కనిపించేది. అతనితో పాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి దాని నోటికి అందిస్తూనే, చేత్తో దాన్ని తడుముతూనే కనిపించేవాళ్ళు. చూస్తుండగానే ఆ ఆవు ఎలా చేరిపోయిందో అంత వేగంగా శంకరనారాయణ దగ్గరకు చేరిపోయింది. శంకరనారాయణ ఆవు పైన ఎక్కి కూర్చోవడం చేతకాక దానిమీద బోర్లో పడుకుండిపోయాడు. మొత్తానికి ఆ ఆవు ఈదుకుంటూ, రొప్పుకుంటూ శంకరనారాయణను ఒడ్డుకు చేర్చింది. చాలా కాలం ఊరంతా ఈ సంఘటనను వింతగా చెప్పుకున్నారు. అప్పటి నుండి ఇంటి ముందుకొచ్చిన గోవులను తరమడం మానేశారందరూ. 10వ క్లాసు ఎగ్జామ్స్ పూర్తవ్వగానే శంకరనారాయణ వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ కావడంతో ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అతనిని ఇదే చూడటం, వెళ్ళి పలకరించాలని మనసు లాగుతున్నా తను ఉన్న పరిస్థితి రామకోటికి ఆ ధైర్యం నివ్వడం లేదు. 35 ఏళ్ల క్రితం హైదరాబాదుకొచ్చి చాలీ చాలని జీతంతో ఓ ప్రైవేటు కంపెనీలో స్థిరపడిపోయాడు. చదువుకి తగ్గ ఉద్యోగం లేని కొడుకు, ఇంకో నెలలో జరుగుతున్న కూతురు పెళ్లికి డబ్బు సమకూర్చలేని ఆర్థిక దుస్థితి. ఇలాంటి తను వెళ్ళి పలకరించడానికి తమది కృష్ణుడు కుచేలుడి స్నేహం కూడా కాదు. రామకోటి ఇలా అంతర్మథనంలో ఉండగానే శంకరనారాయణ కారెక్కి వెళ్ళిపోయాడు. రామకోటి మనసు ఉసూరుమంది. వారం రోజుల తర్వాత ఆ రోజు రాత్రి సడన్గా రామకోటి గుండెల్లో నొప్పి రావడంతో హుటాహుటిన కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. చూసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలంటూ అందుకెంత ఖర్చవుతుందో లెక్కలు వేసి చెప్పారు. స్పృహలోనే ఉన్న రామకోటికి అంత నొప్పిలోనూ ఖర్చు మాట వినగానే గుండె జల్లుమంది. అంత డబ్బు తన దగ్గర లేదు. పిల్ల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మాత్రమే ఉంది. తన ప్రాణం పోయినా పర్వాలేదు, దాన్ని మాత్రం వాడొద్దని తన వాళ్లకు చెప్పాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ నోటి వెంట మాటలు రావటం లేదు. ప్రభుత్వాలు కల్పించిన ఆరోగ్య భద్రత కార్డులను పట్టుకొని హాస్పిటల్కి వచ్చేశారు. తీరా వచ్చాక అవి ఈ హాస్పిటల్లో లేవంటున్నారు. ఆలోచించటానికి కూడా టైం ఇవ్వకుండా లేట్ చేస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరికలు చేస్తున్నారు. కుదిరిన కూతురు పెళ్లి ఏమవుతుందోనన్న ఆందోళన తప్పించి రామకోటి మనసులో మరే ఆలోచనలు లేవు. ఈ లోపల నొప్పి ఎక్కువై తల వాల్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు. రెండో రోజు కళ్ళు తెరిచి చూసిన రామకోటికి చుట్టూ నిలబడ్డ తన వాళ్ళు కనిపించారు. తనింకా బతికే ఉన్నాడన్న సంగతి అర్థమయ్యింది. తను స్పృహ కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తన వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే మరో ఇద్దరితో కలిసి అటుగా వచ్చిన ఓ డాక్టర్ గారు స్ట్రెక్చర్ మీద ఉన్న తనను చూడటం, నిమిషాల్లో తనను అడ్మిట్ చేయించి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించడం జరిగిందంట. ఇంకా ఆశ్చర్యంగా డిపార్ట్మెంట్ హెడ్గా ఆపరేషన్ ఆయనే చేశాడట. తమ నుంచి పైసా ఖర్చు లేదు, అంతా ఆయనే చూసుకున్నాడన్నారు. ఆయన గురించి చెప్పకుండా తమ కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నాడంట. ఎవరా డాక్టర్? అతనికి తనకి ఉన్న సంబంధం ఎలాంటిది? ఎప్పటిది? రామకోటి మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుండగానే పెద్ద డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నట్లుగా తెలిసింది. అంతటా నిశ్శబ్దం. రామకోటి సత్తువంతా కూడగట్టుకొని తల పక్కకి తిప్పి ఉత్కంఠంగా చూస్తుండగానే పెద్ద డాక్టర్ గారు వెనుక ఇంకొంతమంది డాక్టర్లు వడివడిగా రామకోటి బెడ్ దగ్గరకు వచ్చేశారు. ముందుగా వచ్చిన ఆ పెద్ద డాక్టర్ని చూసి రామకోటి ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాడు. సర్వేంద్రియాలు ఒక క్షణం పని చేయడం మానేశాయి. ఆ డాక్టర్ ఎవరో కాదు, ప్రతి సందర్భంలోనూ బొట్టుగాడిగా తన చేత హేళనగా పిలువబడ్డ శంకర్ నారాయణే ఈ డాక్టర్. ఇప్పుడు మొహాన ఆ బొట్టు అలాగే వెలిగిపోతుంది. ఏం రామకోటి, ఎలా ఉన్నావ్? చాలా కాలం తర్వాత కలిసాం. ఆప్యాయంగా భుజం తడుతూ అడిగాడు. గొంతు తడారిపోయి రామకోటికి నోటి మాట రావటం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?
ఓ డాక్టర్గా సెటస్కోపుతో పరీక్షిస్తూ అడిగాడు శంకరనారాయణ. బలవంతాన లేవన్నట్టుగా తలూపాడు. వారం క్రితం కనిపించినప్పుడు ధైర్యం చేసి దగ్గరికెళ్ళలేకపోయాడు. ఇప్పుడిలా హెల్త్‌కి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు వేయడం, స్పృహ లేనట్టుగా రామకోటి చెప్పడం జరిగింది. జరిగేదంతా రామకోటి కుటుంబ సభ్యులు తెల్లబోయి చూస్తున్నారు. శంకరనారాయణ చిన్న సైగతో మిగిలిన డాక్టర్లంతా బయటకెళ్ళిపోయారు. రామకోటి, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. స్టూల్ మీద కూర్చుంటూ అన్నాడు శంకరనారాయణ. రామకోటి అలాగే చూస్తున్నాడు. లోపల అపరాధభావం అతన్ని కుంగదీస్తోంది. ఎందుకో తెలుసా? తెలియదన్నట్టు తలూపాడు. చిన్నప్పుడు నిన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు రోషంగా నువ్వు నా కేసి చూసిన చూపు ఏదో ఒక సందర్భంలో తరచుగా నాకు గుర్తొస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు నన్ను నేను క్షమించుకోలేకపోతుండేవాణ్ణి. ఇప్పుడు మనసుకెంతో రిలీఫ్‌గా ఉంది. వయసు మీద పడ్డా నీ మొహంలో పెద్దగా మార్పు లేదు. ఆ గాయపు మచ్చ ఇంకా అలాగే ఉండటంతో నిన్ను తేలికగానే గుర్తుపట్టాను. అవే చేతులతో తనకు ప్రాణం పోశానన్న సంగతి మరిచిపోయి మాట్లాడుతున్న శంకరనారాయణ మాటలకు రామకోటి కదిలిపోయాడు. కొట్టిన చిన్న దెబ్బకే అంతలా బాధపడిపోతున్నాడు. మరి తానేం చేశాడు? చెరువులో మునిగి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోలేదు. పైగా ఆ విషయాన్ని ఆ రోజే మర్చిపోయాడు. రామకోటి కళ్ళ నిండా ధారాపాతంగా నీళ్లు కారసాగాయి. అది చూసి శంకరనారాయణ అన్నాడు. రామకోటి, కుదిరిన నీ కూతురి పెళ్లి, నీ కొడుక్కి ఉద్యోగం, బాధ్యతలు మొత్తం నేను తీసుకుంటాను. మనసులో ఏ దిగులు ఆందోళన పెట్టుకోకు. సంతోషంగా ఉంటే నువ్వు త్వరగా కోలుకుంటావు. శంకరనారాయణ ఇంకేదో చెప్పబోతుండగానే రామకోటి ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ పద్యం గుర్తుకొచ్చి కాళ్ల మీద పడటం చేతకాక శంకరనారాయణ చేతులను రెండు గట్టిగా పట్టుకొని బోరుమన్నాడు. పట్టుకున్న ఆ చేతులను ఓదార్పుగా 2 నిమిషాలు అలాగే ఉంచాడు శంకరనారాయణ. రామకోటికి రోదన తప్పించి ప్రయత్నించిన మాటలు దొరకటం లేదు. తన కోసం వెయిట్ చేస్తున్న డాక్టర్లు గుర్తుకొచ్చిన శంకరనారాయణ వెంటనే లేచి నిలబడుతూ, రామకోటి, భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు. సేవ చేసే వృత్తినిచ్చాడు. 10 మంది కోసం వీటినెలా ఉపయోగిస్తున్నానో తర్వాత చెప్తాను. నా సాయాన్ని నువ్వు ఇంకో విధంగా ఆలోచించి అభిమానపడకూడదని ఈ మాట చెబుతున్నాను. రిలాక్స్డ్‌గా ఉండు అనేసి వడివడిగా నడిచి వెళ్తుంటే శంకరనారాయణ పేరులోని ఇద్దరు దేవుళ్లతో పాటు మరో దేవుడు నడిచి వెళ్తున్నట్టుగా అనిపించింది రామకోటికి. ఆ దేవుళ్ళు మాట్లాడరు. మాట్లాడే ఇలాంటి దేవుళ్లతో కాగల కార్యం చేయిస్తూ ఉంటారు. ఒకవైపు పశ్చాత్తాపం, మరోవైపు కృతజ్ఞతాభావం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చెమ్మగిల్లిన కళ్ళతో వెళ్ళిపోతున్న శంకరనారాయణ కేసి అలా చూస్తూ ఉండిపోయాడు రామకోటి. కథ కంచి